నమస్తే. మహాభారతం 10వ ఎపిసోడ్లో దుష్యంతుడు శకుంతలను ఆదరించాడని మనం చెప్పుకున్నాం కదా. ఆ సంఘటన గురించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. 60 మంది సామంతరాజులు మంత్రులు ఉన్న ఆ సభలో ఒక స్త్రీ వచ్చి, నేను నీ భార్యను, ఇతను నీ కొడుకు అని చెబితే ఆ రాజుని ప్రజలు కామాంధుడు అనుకుంటారు. శకుంతలను రాజమర్యాదలతో వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు, కానీ మాట తప్పాడు. ఈ విషయాన్ని సభలో చెబితే అది అవమానమే. అందుకే ఏం చేయాలో అని అనేక విధాలుగా ఆలోచిస్తున్న సమయంలో స్వయాన ఆకాశవాణి సమస్యను పరిష్కరించింది. దేవతలే చెప్పిన తరువాత ఇక ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక వెంటనే శకుంతలను స్వీకరించాడు. అసలు ఈ సంఘటన జరగటానికి దుష్యంతుడికి ఒక శాపం ఉందని, ఆ శాపం వల్ల ముందు ఆమెను నిరాకరించి తరువాత ఆదరించాడని చెప్పాడు. ఏది ఏమైనా దుష్యంతుడు, శకుంతల తమ బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. మిగిలిన వివరాలు 12వ ఎపిసోడ్లో తెలుసుకుందాం.